మనం జనరల్‌గా అయితే మనం ఫస్ట్ మనీ, మనీ, మనీ అని మనీ వెనకాల పరిగెడతాం. ఆ మనీ కొంచెం వచ్చాక టైం వెనకాల పరిగెడతాం. ఆ టైం వచ్చాక మన బాడీ ఇక నేను పరిగెట్టలేనని మనకు చెప్పేస్తది. ఎందుకిలా చెప్తున్నానంటే, నేనట్లా ఊహించుకునేవాడిని. ఇది ఇలా ఇలా జరుగుతదని. కానీ నిజంగా ఇది ఇలాగే జరుగుద్దని ఈ మధ్యనే నేను ఒక డాక్టర్ కపుల్స్‌ని కలిసా. వాళ్ళు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. లైఫ్ గురించి టోటల్‌గా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. వాళ్ళకు సుమారుగా 60-65 ఏజ్ ఉంటుంది. వాళ్ళేం చెప్పిర్రంటే, వాళ్ళు ఎంగేజ్‌లో ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారంట. అంటే నో హాలిడేస్, నో వెకేషన్స్, నో ఫంక్షన్స్, ఓన్లీ ఇంపార్టెంట్ అయితే వెళ్ళేవాళ్ళంట. మామూలుగా జనరల్ వెళ్ళకపోయేదంట. అస్సలు చాలా అంటే చాలా. ఎందుకంటే ఫ్యూచర్ కోసం, ఫ్యూచర్‌లో మనకు డబ్బులుండాలి, ఫ్యూచర్‌లో మనం బాగా ఎంజాయ్ చేయాలి, మంచిగా చేయాలని చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని వాళ్ళు బాగా కష్టపడి చాలా మనీ వాళ్ళు ఎర్న్ చేసుకుర్రు, పక్కకు పెట్టేసుకుర్రు. కానీ వాళ్ళ ఏజ్ అయిపోయిన తర్వాత, రిటైర్మెంట్ ఏజ్ వచ్చినాక అంటే 65 వచ్చిన తర్వాత వాళ్ళు ఇప్పుడు రెస్ట్ తీసుకుందాం అని అనుకునే సమయంలో రెస్ట్ తీసుకుందాం, ఎక్కడికైనా వెళ్దాం, వెకేషన్స్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం, మనం ఇట్లా బాగా లైఫ్ని ఎంజాయ్ చేద్దామంటే ఇప్పుడు హెల్త్ సపోర్ట్ చేయదు. ఎందుకు? వాళ్ళ ఎంగేజ్ని మొత్తం ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ మేకింగ్లో ఎంగేజ్లో వాళ్ళ లైఫ్ని మొత్తం సాక్రిఫైస్ చేసేసారు. ఎందుకంటే పేషెంట్స్తో బిజీగా ఉండి ఆ పేషెంట్స్కి సేవ చేసుకుంటూ వాళ్ళ లైఫ్ మొత్తం మనీ మేకింగ్ ప్రాసెస్ ప్లస్ బిజీయెస్ట్ లైఫ్ అంతే. బిజీ అంతే, వర్క్ అంతే. ఆ వర్క్ ప్రెషర్లో, ఆ వర్క్ టెన్షన్స్లో వీళ్ళు మొత్తం మర్చిపోయారు అసలు లైఫ్ అంటే. అసలు మన లైఫ్ జీవించడానికి ఉంది, మన లైఫ్ అనేది జీవించడానికి ఉంటుంది, మనం ఇట్లా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అని వాళ్ళు అంతా మర్చిపోయి వాళ్ళు పనే ప్రపంచంగా బతికేసారు. మెమరీస్ ఏం లేవు చూసుకుంటే. చూస్తూనే గడిచిపోతుంది టైం. వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళు ఒక సజెషన్ ఏమి ఇచ్చారంటే, మీరు ఎంగేజ్లో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయండి. ఐ మీన్ ఎంజాయ్ చేయడం అంటే డబ్బు సంపాదించొద్దని కాదు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మనీ మేకింగ్ మన హెల్త్ ఖరాబ్ చేసుకోకూడదు. మనం టైం ఇచ్చుకోవాలి. ఫస్ట్ టైం ఇచ్చుకున్న తర్వాత రిమైనింగ్ టైంని మనం మనీ మేకింగ్ కోసం స్పెండ్ చేయాలి. అంతే తప్ప టోటల్ మన టైంని మొత్తం మనీ మేకింగ్కి ఇచ్చేసి మనకి ఏం లేకుండా చేసేసుకొని లాస్ట్లో 65 ఇయర్స్ వచ్చిన తర్వాత ఎంజాయ్ చేద్దామంటే అక్కడ రెండు ఉంటాయి. అదేంటంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ప్లస్ మన హెల్త్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయని నేనేం అనుకుంటున్నానంటే, బెస్ట్ మనం కరెక్ట్ ఇదంతా మనం డబ్బులు సంపాదిస్తాం. ఇన్ ఫ్యూచర్ మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, టైం ఉండొచ్చు, కానీ వాటిని ఎంజాయ్ చేయడానికి మనకు బాడీ సపోర్ట్ చేయకపోతే ఎలా? సో అందుకే మనం ఏం చేయాలి, ఇప్పటి నుంచే మన బాడీని ఫిట్గా రెడీ చేసుకోవాలి. ఫిట్గా రెడీ చేసుకోవడం అంటే హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, బాగా మంచి బెటర్ స్లీప్, హెల్తీ ఫుడ్, జిమ్కి రావడం స్టార్ట్ చేయాలి. జిమ్కి రాలేని వాళ్ళు ఏదో ఒక ఫిజికల్ వర్కౌట్, ఏదో ఒకటి వాకింగ్ కానీ ఏదో ఒకటి ఎవరికి అందుబాటులో ఉందో అది అలా చేసుకుంటూ మన బాడీని కొంచెం ఫిట్గా ఉంచితే ఇన్ ఫ్యూచర్లో మన దగ్గర డబ్బులు ఉండొచ్చు, టైం ఉండొచ్చు, ఉంటే అప్పుడు మన లైఫ్ని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదే నేను ఇట్లా ఆలోచిస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక బుక్ చదివా, డై విత్ జీరో. ఆ డై విత్ జీరోలో ఈ టైం మేనేజ్మెంట్ గురించి, టైము, హెల్త్, మనీ, ఈ మూడింటి గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది రిలేటబుల్ ఉంటుంది, మనం ఇప్పుడు మాట్లాడుకున్న స్టోరీకి రిలేటబుల్ ఉంటుంది. మీకు టైం ఉంటే ఆ బుక్ కూడా చదవండి. సో నేను అనుకునేది ఏంటంటే, మనం మనీ మేకింగ్ ప్రాసెస్లో హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు. మనీ ఎర్న్ చేసుకుంటూనే మన హెల్త్ని కూడా ఫిట్గా ఉంచుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. మీలో ఎంతమంది మనీ కోసం టైంని, హెల్త్ని సాక్రిఫైస్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.